టెరిఫిక్. నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. బోర్డింగ్ టైం కన్నా ఒక 30 minutes ముందు వచ్చి చెక్-ఇన్ చేస్తే బెటర్. చెక్-ఇన్ టైం కన్నా 30 minutes ముందు వచ్చి ఉంటే బెటర్. దానికన్నా ముందైతే అసలు నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. చాలా కేర్ఫుల్గా ఉండండి. గేట్విక్ ఎయిర్పోర్ట్లో మెయిన్గా. అనమాట వీఆర్ ఆల్ సెట్ ఫర్ ద ట్రిప్. హలో ఎవ్రీవన్, మేమైతే మౌంటెనెగ్రో ట్రిప్కి మొత్తం ప్రిపేర్ అయిపోయాం, రెడీ అయిపోయాం. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సో వీఆర్ ఆల్ సెట్. గైస్, ఇప్పుడే మాకు ఒక సిచ్యువేషన్ జరిగింది, ఇన్సిడెంట్. అది మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. మేమైతే గేట్విక్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం కదా, మేము మార్నింగ్ ట్రిప్కి వెళ్తున్నాము. 4:45కి అట్లా మా ఫ్లైట్. కానీ మనకి తెలిసిందేగా అర్లీ మార్నింగ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు, అండ్ నైట్ కూడా ట్రాన్స్పోర్ట్ ఉండదు యూకేలో. సో మేము ఏమనుకున్నామంటే ముందే వచ్చేద్దాము, అట్లీస్ట్ ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుందాము, ఎయిర్పోర్ట్లో సేఫ్గానే ఉంటుంది కదా అనుకొని వచ్చేసాము ముందే. మేము అరౌండ్ 8:30 అలా రీచ్ అయ్యాము. ఇప్పుడు 10:30, 11 అవుతుంది. అయితే మేము రెస్ట్ తీసుకుంటున్నాం ఇక్కడే, ఇదే ప్లేస్లో కూర్చొని. ఒక ఆమె వచ్చింది సడన్గా వచ్చి, ఆమె చేతిలో ఒక పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ ఉన్నాయి. బోర్డింగ్ పాస్ ఇస్తే పట్టుకొని వచ్చి, ఇట్లా మీరు ఇక్కడే ఉంటారా, ఇవాళ ఏ ఫ్లైట్కి వెళ్తున్నారు, అట్లా డీటెయిల్స్ అడగడం స్టార్ట్ చేసింది. అయితే మేము అడిగాము ఆమెని ఎందుకు అని అడిగితే, ఆమె యూరోప్ కంట్రీ నుండి ఇక్కడికి కనెక్టింగ్ ఫ్లైట్ వల్ల వచ్చిందంట. అండ్ ఆమె లగేజ్ ఏమో ఇంకా రాలేదంట. సో తన లగేజ్ కోసం వెయిట్ చేస్తూనే ఉందంట. అండ్ తను చెప్పే ఏ పాయింట్కి కూడా ఒక కనెక్షన్ కూడా లేదు. కాసేపు ఏమో వర్క్ పర్పస్ మీద యూరోప్ వచ్చాను, అక్కడ నుంచి ఇక్కడ కనెక్టింగ్ ఫ్లైట్, నేను కెనడా వెళ్ళాలి, నేను కెనేడియన్ని అని చెప్తుంది. అండ్ ఇంకొకసారి ఏమో కావాలనే మా వర్క్లో ఇట్లా చేశారు, వాళ్ళు కావాలనే నా బ్యాగేజ్ మిస్ చేశారు, నా ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు అని ఏదో అసలు కనెక్షన్ లేని పాయింట్స్ అన్నీ మాట్లాడుతుందన్నమాట. అట్లా మాట్లాడుతుంది. మేమేమన్నామంటే, ఇక్కడ సర్వీస్ కౌంటర్స్ ఉంటాయి కదా హెల్ప్ చేయడానికి మనకి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి బెస్ట్. వాళ్ళైతే ఎక్కడుంది మీ బ్యాగేజ్ అవన్నీ చెప్తారు అంటే, లేదు వాళ్ళు ఇంటికి పంపిస్తా అన్నారు అని అంటుందన్నమాట. నేను అన్నాను, ఇంటికి పంపిస్తా అంటే పంపిస్తారు, వాళ్ళ అడ్రస్ తీసుకుంటారు, మీరు ఏ అయితే అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్కి మీకు లగేజ్ పంపిస్తారు వాళ్ళు పక్క అని చెప్పాను నేను. చెప్తే అలా వెళ్ళకుండా మేమేమి వేసుకున్నాం, మేమేం పట్టుకున్నాము, మా బ్యాగ్స్ ఎక్కడున్నాయని చూస్తుందన్నమాట. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు అవన్నీ అడుగుతుంది మమ్మల్ని. మీ నేమ్స్ ఏంటి, మీరు ఏ కంట్రీ నుండి వచ్చారు అవన్నీ అడుగుతుంది. అయితే మేమన్నాము వెళ్ళి వాళ్ళతో మాట్లాడమని మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తూనే ఉన్నాం. ఆమె అసలు వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి. లైక్ చాలా ఇదిగా చూస్తుంది, అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. మీరు ఎప్పుడు వెళ్తారని అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. తర్వాత ఎలాగో చాలాసేపు ఒక 20 minutes మా బుర్ర తినేసింది. తర్వాత చాలాసేపు కన్వర్జేషన్ తర్వాత మేము సరిగ్గా ఇంక రెస్పాండ్ అవ్వట్లేదు, వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. మళ్ళీ బ్యాక్ వచ్చి నాకు చాలా ఆకలేస్తుంది అది ఇది అని చెప్పి అంది. లైక్ మీరు ఇస్తారా అన్నట్టు అడిగింది, మనం తిందాం అన్నట్టు అడిగింది. తర్వాత మా దగ్గర లేవు. అండ్ ఇక్కడ నా వెనకాల ఒక ఆమె కనిపిస్తుంది కదా, తను కూడా మా వెనకాలే కూర్చుంది. మాతో వచ్చి మాట్లాడిన ఆమె లాస్ట్కి తనతోనే మాట్లాడి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అక్కడ నుంచి. మాకేదో ఇది పెద్ద గ్యాంగ్ లాగా అనిపించింది. అండ్ తను చాలాసేపు అక్కడే తిరిగింది, మల్టిపుల్ టైమ్స్ రౌండ్ వేసి అక్కడికే వచ్చింది పద్దాక తను. అండ్ వెనకాల చూసారు కదా ఎట్లా చూస్తుందో మమ్మల్ని.
సరే నేను ఇప్పిస్తాను, మీకు కావాలంటే చెప్పండి అని అంటుంది. అసలు చాలా సస్పిషియస్గా అనిపించింది గైస్. అసలు గేట్వే ఎయిర్పోర్ట్ అయితే చాలా సేఫ్టీ లేదేమో అనిపించింది. లైక్ ఎవరైనా వచ్చేస్తున్నారు, స్టేషన్ నుండి గేట్ ఉంది కదా, దాని లోపల నుండి ఎవరైనా వచ్చేస్తున్నారు. లైక్ ఒక చెక్ లేదు, ఎందుకు వస్తున్నారు, వీళ్ళు టికెట్ ఉందా లేదా కూడా చెక్ చేయట్లేదు బయట. అసలు అలా కూడా చెక్ చేయకుండా ఎవరైనా రావచ్చు కదా, అండ్ అసలు ఇక్కడ సేఫ్టీ లేదు. మీరు కానీ ఎప్పుడైనా ఇక్కడ నుండి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం ముందైతే అస్సలు రాకండి, బెటర్. ఇందాక అక్కడ నిలబడి చూసినామా, అక్కడే చాలాసేపు ఉంది అండ్ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది కంటిన్యూస్గా. నేను మాట్లాడుతూనే ఉన్నా అండ్ మేము రికార్డ్ చేస్తున్నాము అని చెప్పి కూడా తను అబ్జర్వ్ చేసింది. అక్కడక్కడే చాలాసేపు తిరిగింది అండ్ తను వెళ్ళిపోయి కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చింది చాలాసార్లు. బట్ అప్పటికి చాలామంది జనాలు వచ్చేసారు, మేము ఒక్కళ్ళమే లేము, అందుకు అనుకుంటా మళ్ళీ వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేయలేదు. ఇలా క్రౌడ్లో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్, లేదంటే తెలీదు అసలు వాళ్ళు మన దగ్గర నుండి ఏం కావాలి అనుకుంటున్నారని చెప్పి. అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి మనకి తెలియని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. నా ఎక్స్పీరియన్స్ మీకు అట్లనే ఎవరైనా సస్పిషియస్గా కనిపించి ఇక్కడిక్కడే తిరుగుతున్నారు, మీతో వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు అంటే మీకు అసలు ఇంగ్లీషే రానట్టు నటించండి, బెటర్. ఇంకేదేదో భాష మాట్లాడండి, వాళ్ళే మాట్లాడడం మానేస్తారు. అండ్ బెస్ట్ ఇక్కడ ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి కంప్లైంట్ చేయడం బెటర్. ఒక్కళ్ళని కాదు, చాలామంది ఇక్కడ అట్లనే ఉన్నారు చూడడానికి. అండ్ మమ్మల్ని నేమ్స్ అడిగిందని చెప్పా కదా, మేమైతే అసలు అన్నీ రాంగ్ చెప్పేసాము, ఎక్కడ ఉంటాము ఏంటి అన్నీ రాంగ్ చెప్పాము. మీరు కూడా అసలు ఎవరితో షేర్ చేయొద్దు, ఎందుకంటే నమ్మలేము ఎవరు ఎలాంటి వాళ్ళని చెప్పేసి. సో చాలా కేర్ఫుల్గా ఉండండి గేట్వే ఎయిర్పోర్ట్లో మెయిన్గా. అండ్ ఇంకా మాకు ఆ దెబ్బకైతే అసలు కళ్ళు కూడా మూసుకోలేదు 2 minutes కూడా, ఇంకా లేచే ఉన్నాం మార్నింగ్ ఫ్లైట్ వరకు. ట్రిప్కి అయితే వెళ్తున్నాము అండ్ మా ఎయిర్లైన్స్ వచ్చేసి విజైర్లో మేము జస్ట్ క్యారీ ఆన్ బ్యాగ్ ఒక్కటే సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే ఎడిషనల్ క్యాబిన్ లగేజ్ అవన్నీ యాడ్ చేస్తే మాకు ఎక్కువ టికెట్ ప్రైస్ పడుతుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ వెళ్దామని చెప్పేసి మేమైతే జస్ట్ క్యారీ ఆన్ లగేజ్ ఒక్కటే ఆప్ట్ చేసుకున్నాము. అది నేను వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు అది మినిమం 7 kilos ఉండొచ్చు అని ఉంది. సో మేమైతే 7 kilos బిలోనే ప్యాక్ చేసుకున్నాము. అండ్ వాళ్ళు ఒక బ్యాగేజ్ డైమెన్షన్ ఇచ్చారు, ఆ డైమెన్షన్ అయితే మేము ఫాలో అయ్యి ప్యాక్ చేసుకున్నాము. ప్యాక్ చేసింది మీకు చూపిస్తాను. మేము ప్యాక్ చేసినప్పుడు కొన్ని క్లిప్స్ మేము మెయిన్గా ఏం పెట్టుకున్నామో చెప్తున్నాను అనమాట. సో దట్ మీరు కూడా ఒకవేళ క్యారీ ఆన్ ఒక్కటే సెలెక్ట్ చేసుకుంటే ఇట్లాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఏమేమి పెట్టుకోవాలి మెయిన్గా అనేది. అండ్ మేము వెళ్ళేదైతే 3 days ట్రిప్. 3 daysకి క్లోత్స్ అయితే చాలా మినిమల్గా లైట్ వెయిటెడ్ క్లోత్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాము. అవి కాకుండా మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్. లైక్ బేసిక్ మెడిసిన్స్ అయితే ఎలో చేస్తారు, అవేవో పెద్ద డిఫరెంట్ మెడిసిన్స్ అదేమైనా స్పెషల్ మెడికేషన్కి రిలేటెడ్ అయితేనే వాళ్ళు మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ అవన్నీ అడుగుతారనమాట, లేదంటే జస్ట్ బేసిక్ మెడికేషన్ మనం క్యారీ చేయొచ్చు. సో మేమైతే డయేరియా, వామిటింగ్, ఫీవర్, బాడీ పెయిన్స్ లేదా హెడేక్ వీటన్నిటికీ యూజ్ అయ్యేవైతే క్యారీ చేస్తున్నాము మాతో పాటు. అండ్ దెన్ పవర్ బ్యాంక్స్ కంపల్సరీ అయితే క్యారీ చేయండి, ఎందుకంటే మనం బయట ఉన్నప్పుడు ఒకవేళ ట్రిప్లో బయట ఉన్నప్పుడు పవర్ అయిపోతే మనకు అసలు మ్యాప్స్ కూడా తెలియదు కదా కొత్త ప్లేస్లో. సో పవర్ బ్యాంక్స్ అయితే క్యారీ చేస్తున్నాము మేము. 3 పవర్ బ్యాంక్స్ పర్ హెడ్ ఒకటి క్యారీ చేస్తున్నాము. అండ్ అఫ్కోర్స్ జ్యువెలరీ, మేకప్ కొంచెం. అండ్ మేకప్ వచ్చేసి మీకు క్లిప్స్ చూపిస్తాను. లైక్ ట్రాన్స్పరెంట్ జిప్లాక్ బ్యాగ్స్లో మనము ప్యాక్ చేసుకోవాలి. అండ్ ఈచ్ పర్సన్కి 1 liter ఆఫ్ లిక్విడ్ అయితే క్యారీ చేయొచ్చు. మేము 1 liter అయితే అస్సలు పెట్టుకోలేదు, చాలా తక్కువ పెట్టుకున్నాము. అది 200 ml కూడా రీచ్ అవుతలేదో తెలియదు ఒక్క పర్సన్కి, ఎందుకంటే అవసరం లేనప్పుడు వాళ్ళు జస్ట్ ఇస్తున్నారు కదా అని అయితే మనం తీసుకెళ్ళొద్దు కదా. సో మేమైతే లిక్విడ్స్ అన్నీ
టేప్తో సీల్ చేసి మరి ట్రాన్స్పరెంట్ జిప్లాక్ బ్యాగ్లో పెట్టి ప్యాక్ చేసుకున్నాము. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక్క ప్రోడక్ట్ ఏదైనా సరే 100 ml ఎక్సీడ్ అవ్వకూడదు. ఒకవేళ 100 ml బాటిల్లో ఓన్లీ 50 ml ప్రోడక్ట్ ఉన్నదని వాళ్ళు తీసేస్తారు 100 ml చూడంగానే. సో బెటర్ మనం చిన్న చిన్న శాంపుల్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలో ఫిల్ చేసుకొని ప్యాక్ చేసుకోవడం చాలా బెటర్. మేము అట్లనే ప్యాక్ చేసుకున్నాం అనమాట. లిక్విడ్ క్యాష్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము వెళ్ళే ప్లేస్లో మోస్ట్లీ అన్ని చోట్ల లిక్విడ్ క్యాష్ అడుగుతారంట. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కష్టం. అండ్ ఆల్సో మన దగ్గర కూడా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి ఎంత స్కోప్ ఉంటుందని తెలియదు మనకి. సో మేమైతే యూరోస్ అయితే ముందే కన్వర్ట్ చేసుకున్నాము. హాయ్ చెప్పు. హలో, ఇదేంటిది? చెప్పు. సో నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఇక్కడ చెప్పు. ఎక్స్పీరియన్స్ నువ్వు నేర్చుకున్న లెసన్ ఏంటి ఇవాళ? ఇండియాలోనే కాదు పిల్లలు దండపాలెం ఉంటారా? అదొకే, అది చెప్పేసి ఆ వీడియోలో నీ స్లీప్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు. ఈసారి నుంచి లైక్ లేట్ అయినా క్యాబ్ బుక్ చేసుకుని రావటం బెటర్. సెకండ్ టైంకి దానికన్నా ముందు వచ్చా పీకేద్దాం పడగేద్దాం అంటే ఏమవుతుంది, అట్లే ఉంటుంది. అది నాకు తెలుసు ముందే పడుకోవడం అవదని. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? దట్స్ ఫైన్. కళ్ళు ఇంకా చాలా ప్లేసెస్ తిరగాలి మనం. ఈ లెసన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయొచ్చు నెక్స్ట్ ట్రిప్స్లో. అదే స్లీప్ అయితే ఉండదు. ఈ ఎక్స్పీరియన్స్ బట్టి నెక్స్ట్ టైం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇది సింగిల్ ఆనిముత్యం గాయ్స్. సార్ ఏంటి సార్ అది? యూ ఫీల్ సో ఎక్సైటెడ్. నా టాటూ బాగా అనిపిస్తుంది. నాది కనపడదు ఎందుకంటే కలర్లో ఉంటుంది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇక్కడ ఒక్క షాట్ తీయడానికి మా కష్టాలు అలా ఉన్నాయి, అలా పరిగెడుతున్నాము. అదనమాట మా ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ అలా అయింది గేట్వేలో. మీకు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి వియర్డ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, లేదా ఎయిర్పోర్ట్స్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దగ్గర? అవి కమెంట్స్లో అయినా షేర్ చేయండి. సో పీపుల్ విల్ బీ అవేర్, వాళ్ళకి అలా జరిగితే ఏం చేయొచ్చు అని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అంతేకాకుండా నేను ఇచ్చిన కొన్ని ప్యాకింగ్ టిప్స్ మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. హోప్ దిస్ వీడియో ఈస్ బిట్ ఇన్ఫర్మేటివ్ అండ్ కొంచెం ఫన్నీగా ఉందని అనుకుంటున్నాను. And next I'll see you in other videos. Antavaraku bye.